హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో లోపల 15,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 5 మొబైల్స్ గురించి అయితే తెలుసుకున్నాము. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 15,000 నుండి మీరు ఒక మొబైల్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి. మీకు లాస్ట్ వరకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ ప్రైస్ రేంజ్ లోపల ఏ మొబైల్ కొంటే బాగుంటుందో. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T3X లేదంటే iQOO Z9X. ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ స్పెసిఫికేషన్తో అయితే వస్తాయి. వివో చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, iQOO అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది 7.99 mm థిక్నెస్ ఉంటుంది, 199 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది, బాక్సీ డిజైన్తో అయితే వస్తుంది. బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటుంది, సైడ్స్ కూడా ప్లాస్టిక్తో అయితే వస్తాయి. చూసినట్టయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కాకపోతే మీరు మళ్ళీ టెంపర్ గ్లాస్ వేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొబైల్ అయితే మీకు ప్రీమియం ఫీల్ లాగానైతే కనబడుతుంది. కెమెరా కట్అవుట్ కానీ లేదంటే మొబైల్ యొక్క డిజైన్ కానీ మీకు చాలా ప్రీమియం అయితే ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ చూసినట్టయితే IP64 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇక డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ కోసం చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే ఇందులో వాడారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఇది ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. మీ డే టు డే టాస్క్లను అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. మీరు చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బేస్ వేరియంట్లో చూసినట్టయితే 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అప్ టు 1 TB వరకు అయితే మనము స్టోరేజ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా చూసినట్టయితే మన డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్లో చూసినట్టయితే 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డే లైట్లో ఫోటోలు మాత్రం చాలా బాగా వస్తాయి, లో లైట్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్లో మీకు మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. సెల్ఫీ కెమెరా అయితే సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చి అంటే బ్యాటరీ అయితే హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే ఇస్తున్నారు. మీరు ఒక్కసారి కనుక ఛార్జింగ్ పెట్టినట్టయితే ఒక డే మొత్తం అయితే వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే ఒక డే వస్తుంది, మీరు నార్మల్ యూజర్ అయితే 2 days వరకు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. ఇంక ఇది Android 14తో అయితే వస్తుంది, ఫన్ టచ్ OSతో అయితే వస్తుంది. Wi-Fi 4 ఉంటుంది, Bluetooth 5.1 ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, ఆడియో జాక్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 12,000 ప్రైస్ రేంజ్ లోపల లేకపోతే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G64. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది UIది. ఇది 8.9 mm థిక్నెస్ ఉంటుంది, 192 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లో మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది ఇంకా IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. కెమెరా మాడ్యూల్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటుంది, సైడ్స్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్లో చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఇస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. IPS LCD డిస్ప్లే అయినప్పటికీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా దీనిలో ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7025 ఆక్టోకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. బేస్ వేరియంట్లో చూసినట్టయితే మనకు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది, స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. మీ డే టు డే టాస్క్లను అయితే ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. చిన్న గేమ్స్ కూడా మీరు ఈజీగా ఆడుకోవచ్చు. ఇంకా కెమెరాల గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది, OIS సపోర్ట్తో అయితే వస్తుంది. 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం మనకు 16MP కెమెరా అయితే ఇచ్చారు. కెమెరా క్వాలిటీ అయితే పర్లేదు. ఈ ప్రైస్ రేంజ్ లోపల కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డే లైట్లో మాత్రం కెమెరా ఫొటోస్ బాగా వస్తాయి. ఇంకా దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చి ఇందులో కూడా 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 33 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే ఇస్తున్నారు. మీరు హెవీ యూజర్ అయితే ఒక డే ఈజీగా వస్తుంది. నార్మల్ యూజర్ అయితే మీకు 2 రోజుల వరకు ఈ బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకా ఇది Android 14తో అయితే వస్తుంది, 1 UI అయితే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. Wi-Fi 5 ఉంటుంది, Bluetooth 5.3 ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తోని. 3.5 mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు ప్రజెంట్ 13,500 వరకు అయితే ఉంది బేస్ వేరియంట్.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ బ్రాండ్ నుంచి వెళ్ళి CMF Phone 1. ఈ మొబైల్ చూసినట్టయితే అన్ని వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనిలో కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అయితే ఉంటుంది, అదే ఛార్జర్. ఇందులో ఛార్జర్ అయితే ఇవ్వరు, మనం ఛార్జర్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది 8 mm థిక్నెస్ ఉంటుంది, 197 grams వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ ప్లాస్టిక్తో అయితే మేడప్ అయి ఉంటుంది, సైడ్స్ కూడా ప్లాస్టిక్తో అయితే ఇస్తున్నారు. వ్యాగన్ లెదర్ ఫినిష్తో అయితే ఉంటుంది. IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. మీరు బ్యాక్ని నా ఇష్టం ఉన్న కలర్కి చేంజ్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఆ బ్యాక్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టంటే 6.6 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఇందులో వాడాడు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, 128Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, HDR10+ ఉంటుంది, L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఇందులో వాడారు. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. బేస్ వేరియంట్లో చూసినట్టయితే 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్లో సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఫోటోలు అయితే చాలా బాగా వస్తాయి. బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే బ్యాటరీ అయితే మనకు బాక్స్లో అవైలబుల్ అయితే ఉండదు. బ్యాటరీ కోసం మనము ఎక్స్ట్రా మళ్ళీ ఒక 1000 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. Android 14తోనైతే వస్తుంది, నథింగ్ OSతోనైతే వస్తుంది. ఇంకా వైఫై, బ్లూటూత్, స్టీరియో స్పీకర్స్ అన్ని సపోర్ట్ అయితే ఉంటాయి. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 13,000 వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి పోకో X6 Neo. ఈ మొబైల్ కూడా వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసినట్టయితే 7.69 mm థిక్నెస్ ఉంటుంది, 175 grams వెయిట్ అయితే ఉంటుంది. స్లిమ్ డిజైన్తో అయితే వస్తుంది. ఇంకా ఈ 3 కలర్ వేరియంట్తో మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. బ్యాక్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది, సైడ్లు కూడా ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటాయి. ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఈ మొబైల్లో అయితే ఉంటుంది. ఇంకా దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతోనైతే ఈ మొబైల్ని అయితే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగా వస్తుంది, 128Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే ఇస్తున్నారు. ఇంకా దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది MediaTek Dimensity 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. 6nm బేస్డ్ చిప్ సెట్ ఇది బేస్ వేరియంట్లో చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. కెమెరాల గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసము 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఇచ్చారు. కెమెరా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి డే లైట్ లోపల, నైట్లో కొద్దిగా స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇంకా దీనిలో వైఫై 5 ఉంటుంది, బ్లూటూత్ 5.3 ఉంటుంది, లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకి ఇది 14,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే మనకు అవైలబుల్ అయితే ఉంది. ఇందులో మన లాస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ నార్జో టర్బో. ఇది ఎవరైతే 15,000 ప్రైస్ రేంజ్ లోపల గేమింగ్ కోసం మొబైల్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇది 7.6mm థిక్నెస్ అయితే ఉంటుంది, 185 grams వెయిట్ అయితే ఉంటుంది. ఎల్లో, పర్పుల్, గ్రీన్ అనే 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. బ్యాక్ ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటుంది, ఫ్రంట్లో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. IP65 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 inches ఫుల్ HD+ OLED డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది, 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే ఇస్తున్నారు. HDR10+ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే MediaTek Dimensity 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. దీని ద్వారా మీ డే టు డే టాస్క్లే కాకుండా BGM లాంటి గేమ్లు మీరు 90 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. ఎవరైతే గేమ్ల కోసం మొబైల్ అండర్ 15,000లో చూస్తున్నారో ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బేస్ వేరియంట్లో చూసినట్టయితే 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఇచ్చారు. కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, చాలా బాగా వస్తాయి ఈ ప్రైస్ రేంజ్ లోపల. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే దీన్ని ఇస్తున్నారు. ఇంకా ఇది Android 14తోనైతే వస్తుంది, రియల్మీ UI తోనైతే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఇంకా ఇవే కాకుండా వైఫై, బ్లూటూత్, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి.
దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 15,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు అండర్ 15,000లో వచ్చేటువంటి ఒక 5 మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.